Hello, welcome to Spoken English Tutorials. In this video, let us discuss some more topics in parts of speech. నిన్నటి వీడియోలో మనము adjective, adverb, verb, these are all we have discussed. So in this video, we'll see on prepositions, conjunction and interjection. Okay, let me go to typing section. Okay, we had already completed 5 parts of speech. We'll move to sixth one, which is called as preposition. Preposition. Preposition is very important. Learning prepositions in English language plays very important role. ఈ prepositions అంటే ఇది ఒక స్థానాన్ని తెలియజేస్తుంది అనమాట. మన నౌన్ కానీ ప్రనౌన్ కానీ అవి వాటి యొక్క స్థానాన్ని అవి ఎక్కడ ఉన్నాయి అవి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఒక పెన్ ఉందనుకోండి. ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ పెన్ మనం టేబుల్ మీద పెట్టామనుకోండి. లైక్ వీఆర్ కీపింగ్ దట్ పెన్ డాష్ టేబుల్. ఆ డాష్లో ఏం ఫీల్ కావాలి? ఆన్ అనే ప్రిపోజిషన్ వాడతాం. ద పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద పెన్ ఈజ్ ఆన్ టేబుల్. ఆన్ టేబుల్ అంటే ఆ పెన్ ఎక్కడుంది దాని యొక్క స్థానాన్ని తెలుపుతున్నాం మనం ఇక్కడ. ఆ స్థానం ఎక్కడ? ఆన్ టేబుల్, టేబుల్ మీద. ఆ పొజిషన్ని చెప్పే సందర్భంలో వాడే వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రిపోజిషన్స్ అంటాం. గాట్ ఇట్? ప్రిపోజిషన్ అంటే ఇట్స్ అ వర్డ్. It is used before a noun or pronoun. Okay, prepositions are used before noun or pronoun to show its position. ఓకేనా? వాటి యొక్క పొజిషన్ తెలపడానికి ప్రిపోజిషన్ వాడతాం, లేదా వాటి యొక్క రిలేషన్ విత్ అదర్ వర్డ్ ఆర్ వర్డ్స్ ఇన్ ద సెంటెన్స్. ఆ సెంటెన్స్లో ఆ నౌన్కి ప్రనౌన్కి మధ్య రిలేషన్ని చెప్పేటప్పుడు, వాటి యొక్క పొజిషన్ని చెప్పేటప్పుడు వాడతాం చూడండి, వాటిని ప్రిపోజిషన్స్ అంటాం అనమాట. ప్రిపోజిషన్ సింప్లీ చెప్పాలంటే ఇట్ టెల్స్ అస్ అబౌట్ ద పొజిషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ అ సెంటెన్స్. ఆ సబ్జెక్ట్ యొక్క పొజిషన్ చెప్పేదానిని విల్ కాల్ ఇట్ యాజ్ preposition. So let me type the definition here so that you can note down in your notes. Preposition is a word. It is used before a noun or pronoun to show its position or relation with other word or words in the sentence. In simple terms, preposition tells us about the position of subject in a sentence. Got it? Are you clear with the definition of preposition? So I'll make separate video for prepositions also. In that I'll explain all the different kinds of prepositions which are very important from English perspective. So let us see one example here. So here my book is on the table. My book is on the table. It is a kind of sentence which is telling us that నా బుక్ టేబుల్ మీద ఉంది. ఆ మీద అనేది మనం తెలుగులో వాడతాము. మీద బుక్ ఎక్కడుంది? టేబుల్ అంటే టేబుల్ మీద అంటున్నాం. డైరెక్ట్ బుక్ టేబుల్ అనలేం కదా. వి కాంట్ టెల్ డైరెక్ట్లీ మై బుక్ ఈజ్ ద టేబుల్. వి కాంట్ టెల్ లైక్ దిస్. దెర్ ఇస్ సో మెనీ మిస్హాప్స్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ టెల్ లైక్ దిస్. The best way to tell is by using preposition in between this noun. సో టేబుల్ అనేది నౌన్, బుక్ అనేది నౌన్. సో ఓకే, వాటి మధ్యలో దాని పొజిషన్, బుక్ యొక్క పొజిషన్ చెప్తున్నాం. ఆ బుక్ ఎక్కడ ఉంది? మీద, టేబుల్ మీద ఉంది. సో ఆ మీద అనే దానికి మనం ఇక్కడ ఆన్ అంటాం అనమాట. ఆన్ అంటే మీద. ఈ ప్రిపోజిషన్ చాలా ఇంపార్టెంట్. సో విత్ దిస్ ప్రిపోజిషన్స్ మీకు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఈ ప్రిపోజిషన్స్ వాడారు అనుకోండి, యూ కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ. ఓకే, దిస్ ప్రిపోజిషన్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. So here on will become preposition because it is telling the position of that book is on the table.
టేబుల్ మీద ఉంది. ఓకే, ద కాఫీ ఈజ్ డాష్, ఇక్కడ కొంచెం ఎంటీ స్పేస్ వదిలి పెడుతున్నా, ద కప్. కాఫీ ఎక్కడ ఉంటుంది, కాఫీ ఎందులో ఉంటుంది, ఎందులో పోస్తాం మనము? ద కాఫీ ఈజ్, చెప్పండి, ఎనీ గెస్? ఎస్, యూ హ్యావ్ గెస్ట్ కరెక్ట్లీ, ఇన్. ఇన్ అనే ప్రిపోజిషన్ వాడాలి. అంటే ఇన్ అంటే లోపల. కాఫీ ఎక్కడ ఉంటుంది, లోపల. దేని లోపట? కప్ లోపట. ఆ కప్ లోపట ఉంటుంది అనే దానికి చెప్పే సందర్భంలో వీ నీడ్ టు యూస్ ఇన్. ఓకే, ఇన్ ఈజ్ అ ప్రిపోజిషన్ ఇయర్. ద రెడ్ కలర్లో హైలైట్ చేస్తున్న అవన్నీ మనకి ప్రిపోజిషన్స్ అన్నమాట. ఓకే, లెట్ us see one more example. దే. దే మీన్స్ జనరల్లీ we use for వాళ్ళు, లోగ్. ఓకే, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇఫ్ దే ఆర్ కమింగ్, లైక్ ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ రమేష్, సురేష్, మాధవ్, కృష్ణ, శివ, దిస్ 5 people, instead of telling names we simply call them as they. Okay, they are coming to మూవీ థియేటర్. ఇక్కడ స్పేస్ కొంచెం, ఇక్కడ మీరు ప్రిపోజిషన్ పెట్టాలి, థియేటర్ డాష్ ఆర్ క్యాబ్. దే ఆర్ అంటే రవి, సురేష్, రమేష్, శివ వీళ్ళందరూ మూవీ థియేటర్కి వస్తున్నారు. ఏ విధంగా వస్తున్నారు? బై విచ్ సోర్స్ దే ఆర్ కమింగ్? క్యాబ్లో వస్తున్నారు. డైరెక్ట్ దే ఆర్ కమింగ్ టు మూవీ థియేటర్ క్యాబ్ అంటామా, అనము? ఈ రెండింటి మధ్యలో ఒక ప్రిపోజిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ప్రిపోజిషన్, ఎనీ గెస్? ఎస్, వెరీ గుడ్. బై అనాలి ఎప్పుడైనా కానీ. నువ్వు కాలేజ్కి ఏ విధంగా వస్తావు? బై బస్. నువ్వు కాలేజ్కి ఏ విధంగా వెళ్తావు? బై బస్. నువ్వు ఇన్స్టిట్యూట్కి ఏ విధంగా వస్తావు? బై సైకిల్. నువ్వు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్తావు? బై వాక్. బై వాక్ అంటాం, గుర్తుందా? బై వాక్, బై నడుచుకుంటూ వెళ్తాం. ద్వారా, బై అంటే ద్వారా ఇక్కడ ఇన్ తెలుగులో. ఓకే, బై ఈజ్ అ ప్రిపోజిషన్ ఇయర్. సో ఇఫ్ యూ టెల్ ది సెంటెన్స్, దే ఆర్ కమింగ్ టు మూవీ థియేటర్ బై క్యాబ్. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ విల్ టేక్. సూర్య నారాయణ ఈస్ లుకింగ్ డాష్ మీ. నా వంక చూస్తున్నాడు అనేటప్పుడు మనం ఏమంటాము? నా వంక. ఆ వంక అనేది ప్రిపోజిషన్ తెలుగులో అది, బట్ ఇంగ్లీష్లో వంకకి ఏమంటాము? దట్ వంక అంటే నా సైడ్ చూస్తున్నాడు, దట్ ఈస్ కాల్డ్ అస్ అట్. అట్ అంటే లుక్ అట్ మీ అంటాం కదా, నా వంక చూడు. లుక్ అట్ దిస్ సైడ్, లుక్ అట్ దట్ సైడ్, లుక్ అట్ మీ. లుక్ ఇన్ టు యువర్ నోట్స్ అంటే నీ బుక్ లోపల, ఇంటూ అంటే లోపల, బుక్ లోపల చూడు. నా వంక చూడంటే లుక్ అట్ మీ. లుక్ ఇన్ మీ అంటే నాలో చూడు, నన్ను చూడు అన్నమాట. లుక్ అట్ మీ అంటే నా వంక చూడు. చూడండి, చిన్న 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 వర్డ్స్ ద్వారా మీనింగ్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది. సో ప్రిపోజిషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇట్ సూర్యనారాయణ is looking at me. సో దీని ద్వారా ఐ రిక్వెస్ట్ యూ టు మేక్ సమ్ ఎగ్జాంపుల్స్. ప్రిపోజిషన్స్ చాలా ఉంటాయి. ఆర్ ఉందనుకోండి, ఆర్ కూడా మనకి ఒక ప్రిపోజిషన్. ఇట్ ఈస్ ఆల్సో అ ప్రిపోజిషన్. లైక్ ఐ టేక్ టీ ఆర్ కాఫీ. టీ ఆర్ కాఫీ, దే బోత్ ఆర్ నౌన్స్. సో ఐమ్ యూజింగ్ ఆర్ ఇయర్. ఓకే, ఇది లేదా అది. ఆ లేదా అనేది ప్రిపోజిషన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను కాలేజ్కి 1 minute, let me think one example for you, nice example. Like if you take the example of ఇంట్లోకి రండి. ఇఫ్ యు ఆర్ ఇన్వైటింగ్ ఎనీవన్, లోపలికి రండి. లోపలికి, ఆ లోపలికి అనేది ప్రిపోజిషన్. ఇంట్లోకి, లోకి రండి. ఆ లోకి ఈజ్ అ ప్రిపోజిషన్. విల్ టెల్ దిస్ లోకి యాజ్ ఇన్సైడ్. లోకి మీన్స్ లోపలికి, మీన్స్ ఇన్సైడ్, లోపలి వైపు. సో ఐ రిక్వెస్ట్ యూ టు కమ్ ఇన్సైడ్. మిమ్మల్ని లోపలికి రావాల్సిందిగా కోరుచున్నాను అని అర్థం అనమాట. ఓకే, నా క్విక్లీ విల్ మూవ్ టు అనదర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, విచ్ ఈస్ seventh one. It is conjunction. Okay, conjunction is very very important in English language. కంజంక్షన్ అంటే ఏంటి? కంజంక్షన్ అనేది ఇది ఒక వర్డ్, ఇది కూడా ఒక పదము. ఇట్ ఈస్ అ వర్డ్. ఓకే, what it will do, it joins what it will join, one word to another word, or one sentence
to another sentence, okay, that is called as conjunction. కంజంక్షన్ అంటే ఏంటి? కంజంక్షన్ అనేది ఒక పదం. ఆ వర్డ్ ఏం చేస్తుంది? ఒక వర్డ్కి ఇంకొక వర్డ్కి మధ్య కలుపుతుంది అనమాట, లేదా ఒక సెంటెన్స్కి ఇంకొక సెంటెన్స్కి కలుపుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కంజంక్షన్. ఇట్ జాయిన్స్ ద వర్డ్ ఆర్ సెంటెన్సెస్, వన్ వర్డ్ విత్ అనదర్ వర్డ్ ఆర్ వన్ సెంటెన్స్ విత్ అనదర్ సెంటెన్స్. సో ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్, సుమిత అండ్ రాధిక. Okay, Sumita and Radhika are cooking in their kitchens. సుమిత, రాధిక. ఇక్కడ సుమిత ఈజ్ ఎ నౌన్, ఒక వర్డ్. రాధిక ఈజ్ ఎ నౌన్. సో వాళ్ళిద్దరు, సుమిత ఇంకా రాధిక. ఆ ఇంకా ఇంకా అనేది ఒక కంజంక్షన్ అనమాట. సో ఆ ఇంకాకి నేను ఏం యూజ్ చేస్తున్నాను ఇక్కడ? అండ్ అనమాట. సుమిత అండ్ రాధిక. ఓకే, సుమిత ఆర్ రాధిక, ఆర్ పెట్టామనుకోండి ఇక్కడ, అప్పుడు ఏమవుతుంది? సుమిత లేదా రాధిక వంట చేస్తారు. సుమిత ఆర్ రాధిక కుక్స్ ఫుడ్ ఇన్ దేర్ కిచెన్. సెంటెన్స్ చేంజ్ అయిపోతుంది చూడండి. ఇక్కడ సుమిత అండ్ రాధిక ఆర్ కుకింగ్ ఇన్ దేర్ కిచెన్. ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆర్. ఒక్కళ్ళే ఉన్నారు అనుకోండి సుమిత, అప్పుడు ఈజ్ వాడాలి ఇక్కడ. ఒక్క పర్సన్ ఉన్నప్పుడు ఈజ్. దిస్ ఈస్ మై బుక్, ఇది నా పుస్తకం. ఇది ఒకటే ఉన్నప్పుడు. చాలా పుస్తకాలు ఉన్నాయి అనుకున్నారు అనుకోండి, దీస్ ఆర్ మై బుక్స్. దీస్ అంటే ఇవి, దిస్ అంటే ఇది, ఒక్కటి ఉన్నప్పుడు ఇది. దీస్ అంటే ఇవి, ఇవి అంటే చాలా బాస్కెట్ ఫుల్గా ఉన్నప్పుడు ఇవి అంటాం మనం. ఇవి ఎంత, అట్లా. దీస్ ఆర్ మై బుక్స్, దిస్ ఈజ్ మై బుక్. ఓకేనా? చాలా ఉన్నప్పుడు ఆర్ వాడాలి, ఒకటే ఉన్నప్పుడు ఈజ్ వాడాలి. ఇక్కడ సుమిత, రాధిక ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆర్. వాళ్ళిద్దరు కలిసి వంట చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? ఇన్ దేర్ కిచెన్. ఇన్ అంటే లోపల, వాళ్ళ కిచెన్ లోపట. ఇన్ ఈజ్ అ ప్రిపోజిషన్. గాట్ ఇట్? ప్రిపోజిషన్. రెడ్ కలర్లో హైలైట్ చేసిన ఈ ప్రిపోజిషన్. ఈ అండ్ అనేది కంజంక్షన్. సో I will highlight this conjunction in blue color. Okay, make sure you will see that. We'll move to another example. No doubt in conjunction, right? It will add two words or two sentences. ఇప్పుడు మనం వర్డ్ యాడ్ చేసాం కదా. Now we will try to see sentence which adds. I asked my mother to give me 500 rupees. ఓకే, నేను మా మామ్ని 500 రూపీస్ ఇవ్వమని చెప్పి అడిగాను. బట్ బట్ కానీ, కానీ అంటాం కదా. బట్ షీ డినైడ్ టు గివ్ మీ దట్ మచ్ ఆఫ్ అమౌంట్. కానీ మా మామ్ అంత అమౌంట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. డినైడ్ అంటే అంగీకరించలేదు, తల క్రాస్ చేసిందంటే ఒప్పుకోలేదు అని అర్థం అనమాట. నేను మా మమ్మీని అడిగాను. ఒక సెంటెన్స్ ఇది, ఇది ఒక సెంటెన్స్. పైన చూసినట్లయితే సుమిత అండ్ రాధిక, అది వర్డ్స్ అనమాట. ఇది ఒక సెంటెన్స్. ఇక్కడ బట్ అనేది కంజంక్షన్. బట్ ఈజ్ అ కంజంక్షన్ ఫర్ అస్. బ్లూ కలర్లో హైలైట్ చేసాను చూడండి. బట్ షీ డినైడ్ టు గివ్ మీ దట్ మచ్ ఆఫ్ అమౌంట్. అంత అమౌంట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. బట్ ఇట్, మీరు ఎగ్జాంపుల్స్ ప్రిపేర్ చేయండి, హ్యాస్ మెనీ హ్యాస్ పాసిబుల్. నెక్స్ట్ విల్ టేక్ సుమన్ టేక్స్ కాఫీ స్పేస్ వదిలిపెడుతున్నా టీ. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సుమను కాఫీ లేదా టీ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటాడు. అప్పుడు ఇది లేదా అది అన్నప్పుడు ఏది వాడాలి? ఎస్, వెరీ గుడ్. ఆర్ అనే కంజంక్షన్ వాడాలి. ఇది లేదా అది. అది ఇంకా ఇది రెండు అంటే అండ్. ఇక్కడ సుమిత రాధిక దగ్గర వాడాం చూడండి, ఆ విధంగా. సుమిత ఇంకా రాధిక ఇద్దరు కలిసి వంట చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? వాళ్ళ కిచెన్లో. లైక్ దిస్. ఇక్కడ ఆర్ అనేది మనకి కంజంక్షన్. ఇంకా చాలా ఉన్నాయి కంజంక్షన్స్. లైక్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. నేను ఫీవర్తో సఫర్ అవుతున్నాను. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ బికాస్ అనేది ప్రిపోజిషన్. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ వన్ సెంటెన్స్. బికాస్ ఎందుకంటే, బికాస్ of this I didn't go to school. I'm suffering from fever because of this, or due to this. Because of this అనొచ్చు, లేదా due to this I didn't attended the college, or I didn't attend the school. I didn't go to school. I didn't went to school. ఇట్లా మనం సెంటెన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉండాలి. సో వెన్ యూ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్ చెప్పండి? వెన్ యూ స్పీక్.
వినడమే కాకుండా మాట్లాడాలి, రాయాలి, చదవాలి. ఈ 4 హ్యాబిట్స్ ఎవరికైతే ఉంటాయో, ఐ కెన్ అష్యూర్ యూ దట్ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ ఫ్లూయెంట్లీ. దెర్ ఇస్ నో అదర్ డౌట్, దెర్ ఇస్ నో అరైజ్ ఆఫ్ క్వశ్చన్ ఇన్ దిస్ మ్యాటర్. గోట్ ఇట్? మీరు మాట్లాడండి, నేను చెప్తున్నప్పుడు నాతో పాటు మీరు పలకండి, సో దట్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. Got it? Next, we'll quickly move to next parts of speech, which is called as interjection. The video is getting lengthy, but make sure you watch each and every step which I'm explaining here, so that you may not get any confusions in the future course of time. Okay? Tenses teach చేసేటప్పుడు make sure you'll attend the classes without fail. ఎందుకంటే tenses are very important in English language. There are 12 tenses. I'll explain very briefly when I'm explaining about that topic. ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇంటర్జెక్షన్ అంటే ఇట్ ఈజ్ అ వర్డ్, ఇది ఒక పదం. ఓకే, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఆ సడన్ ఆర్ ఎమోషనల్ ఫీలింగ్స్. ఓకే, ఎమోషనల్ ఫీలింగ్స్. ఇంటర్జెక్షన్ అంటే ఇది ఒక పదం అనమాట. ఏం పదము? ఇది సడన్గా వచ్చే ఎమోషన్స్, సడన్గా వచ్చే ఎక్స్ప్రెషన్స్. లైక్ వీల్ టెల్ నా వెన్ మీకు ఏమైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఏమంటాం? లైక్ ఇన్ తెలుగు వాళ్ళైతే అమ్మ, లైక్ సడన్లీ విల్ టెల్ ఓ మై గాడ్. కొంతమంది ఆ సంథింగ్, అలాస్, ఓ, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్, డిఫరెంట్ డిఫరెంట్ సడన్ ఎమోషన్స్ అనేటివి రావడం జరుగుతుంది జనరల్గా మనం చూస్తున్నంత వరకు అవుతాయి. ఒకవేళ హ్యాపీగా ఉన్నారనుకోండి, అప్పుడు మీరేమంటారు? లైక్ ఉర్రే ఉర్రే అంటారు. లైక్ సర్ప్రైజ్ హ్యాపీ మూమెంట్లో ఉన్నారు మీరు, చాలా ఒక ట్రిప్కి వెళ్తున్నారు, ఆ టైంలో హుర్రే, యాహూ ఇట్లాంటి వర్డ్స్ అనేవి జనరల్గా వింటూ ఉంటాం మనం. నెక్స్ట్ ఏదైనా చూడండి, సడన్ సర్ప్రైజ్గా మీరు ఏమైనా గిఫ్ట్ ఓపెన్ చేశారనుకోండి ఆన్ యువర్ బర్త్డే, మీ బర్త్డే రోజు, అప్పుడు మీకు చాలా నచ్చిన గిఫ్ట్ అందులో ఉంది ప్రజెంటేషన్. అప్పుడు మీరు దాన్ని చూసి ఏమంటారు? వావ్, సో బ్యూటిఫుల్. ఇట్లా వావ్ అనేది ఒక ఎక్స్ప్రెషన్, ఒక సడన్గా వచ్చే ఎక్స్ప్రెషన్ అనమాట. ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ని మనం ఇంటర్జెక్షన్స్ అని విభజించడం జరిగిందనమాట. దీస్ ఆర్ ద ఎక్స్ప్రెషన్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ఇంటర్జెక్షన్స్. దెర్ ఆర్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ లైక్ ఓ, ఓకే. యూ నీడ్ టు రిమెంబర్ వన్ థింగ్. ఎప్పుడైనా ఈ ఇంటర్జెక్షన్స్ తర్వాత, ఈ ఎక్స్ప్రెషన్స్ తర్వాత ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది. గాట్ ఇట్? ఎక్స్క్లమేషన్ మార్క్ ఉన్న చోట సింప్లీ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ అ ఇంటర్జెక్షన్. క్లియర్? ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఏహెచ్, ఆ. లైక్ ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, ఓకే, ఓకే, యా, విల్ యూస్ ఇన్ జనరల్ సినారియో దిస్ కైండ్ ఆఫ్ వర్డ్. సో ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఇంటర్జెక్షన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, అలాస్ అంటే అలా సడన్గా చెప్పే ఎక్స్ప్రెషన్ ఇది కూడా. నెక్స్ట్ వన్, హుర్రే, హ్యాపీ మూమెంట్లో ఉన్నప్పుడు. ఓకే, లైక్ ఏమైనా మీరు తప్పు చేసారు అనుకోండి, అప్పుడు అలాస్ అంటే సాడ్గా చెప్తాం అది. హుర్రే, హుర్రే అంటే చెప్పిన కదా హ్యాపీ మూమెంట్లో. వావ్ అంటే ఎనీ సడన్ సర్ప్రైజ్ చూసినప్పుడు వావ్ అంటాం. ఓకే, లైక్ దీస్ ఆర్ ఆల్ ది ఇంటర్జెక్షన్స్ యూ నీడ్ టు ఫోకస్ వెరీ ఇంపార్టెంట్లీ. గాట్ ఇట్? సో ఐ వుడ్ లైక్ టు ఒక కోట్ మీతో చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా? దట్ ఈస్, ఉత్సాహం, పట్టుదల, ధైర్యం, ఆసక్తి, గౌరవం, నిజాయితీ, ఓర్పు, వినయం, విధేయత, వివేకం, త్యాగం, విజ్ఞానం, క్రమశిక్షణ, లోకజ్ఞానం, చురుకుదనం, దృఢత్వం, ఆత్మవిశ్వాసం మరియు మంచి ఆరోగ్యం, వీటన్నింటినీ ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఓకేనా? మీకు ఎప్పుడు ఇలాంటివి అన్నీ మీకు ఉండాలని చెప్పి ఐఎమ్ జస్ట్ ప్రేయింగ్ టు గాడ్. ఎందుకంటే మీరు ఏదైనా నేర్చుకుంటప్పుడు యూ నీడ్ టు హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. మీలో మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, మీలో మీకు ఆ బర్నింగ్ డిజైర్ అనేది ఉండాలి. ఓకేనా? ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో టైంపాస్కి నేర్చుకోవాలని కాకుండా దాంట్లో 100% మీ ఎఫర్ట్స్ పెట్టి, మీ ఇన్వాల్వ్మెంట్ ఇచ్చి, 100 కంటే ఎక్కువ 101% ఇచ్చి, అప్పుడు మీరు ఫోకస్ చేశారనుకోండి, దెన్ యూ సీ ద రిజల్ట్స్. ఆటోమేటికల్లీ దట్ విల్ హిట్ యూ ఇన్ పబ్లిక్. అంటే పబ్లిక్లో అంత ఫేమస్ చేస్తుంది మిమ్మల్ని. గాట్ ఇట్? సో విత్ దిస్ ఐమ్ గోయింగ్ టు హ్యాండ్. ఫ్రమ్ నెక్స్ట్ వీడియో విల్ డిస్కస్ సమ్ మోర్ కాన్సెప్ట్స్. సో ఈ పైన ముందుకు సాగుతూనే ఉంచుదాం, సో దట్ యూ ఆల్ విల్ లెర్న్ ఇంగ్లీష్ వితౌట్ మేకింగ్ మిస్టేక్స్ అలాంగ్ విత్ మీ. ఓకే, మీరు మిస్టేక్స్ చేస్తే చేయండి, బట్ డోంట్
డోంట్ లూజ్ కాన్ఫిడెన్స్. మిస్టేక్స్తో పాటే నేర్చుకోండి మీరు. గాట్ ఇట్? సో నెక్స్ట్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ ఆర్టికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటిని మిస్ అవ్వకుండా చూస్తారని చెప్పి కోరుకుంటూ ఐఎమ్ వైండింగ్ అప్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.